మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన మరొక కేసు నమోదైంది. ఏదైతే నిన్న జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో భాగంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనే అటు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ముద్రగడకి ఏదైతే అంత్యక్రియలు జరిగే సందర్భంలో అటు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం కూడా అంత్యక్రియలు జరుపుతామన్న సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు దీన్ని నిరాకరించడం జరిగింది. ఏదైతే వాళ్ళ డబ్బులతోనే అంత్యక్రియలు జరుపుతామన్న సందర్భంలో కూడా అటు ప్రభుత్వానికి సంబంధించి పోలీసులు కూడా రావడం పట్ల కూడా అటు అంబటి రాయుడు కూడా పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో కొంచెం తోపులాట జరగడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా అక్కడున్న పోలీసులను నెట్టినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని తర్వాత కూడా పోలీసులు అంటే వాళ్ళ పనికి ఆటంకం కలిగించారనే సందర్భంగానే అటు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా అటు అంబటి రాయుడు పైన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే పైన కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనిపైన కూడా అటు అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నిన్న మాట్లాడుతూ కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ముద్రగడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా వాళ్ళ సొంత డబ్బులతోనే మేము అంత్యక్రియలు చేసుకుంటామన్న సందర్భంలో కూడా ప్రభుత్వం ఇలా చేయడం తప్పని, అందుకనే నేను వచ్చి పోలీసులతో మాట్లాడిన సందర్భంలో కుటుంబ సభ్యులు వద్దన్నప్పటికీ కూడా పోలీసులు వచ్చిన సందర్భంలోనే వాళ్ళని వెనక్కి తోశానని, ఎన్ని కేసులు పెట్టుకున్నా తనకు సంబంధం లేదంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో కూడా చూసాం అటు అంబటి రాయుడు కూడా అటు గతంలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా గతంలో జైలుకు వెళ్ళి రావడం జరిగింది. దాని తర్వాత కూడా అటు కూటమి ప్రభుత్వం పైన కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ ముద్రగడ అంత్యక్రియలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో కూడా బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో. అయితే ఇప్పుడు అంటే అరెస్ట్ అనేది జరుగుతుందా లేదా అనేది అయితే చూడాలి. కానీ ఇప్పటి వరకు కూడా అంబటి రాయుడు ఏదైతే పోలీసులు నెట్టివేసిన వీడియోస్ ఉన్నాయో అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా అంబటి రాయుడు పైన చర్యలు తీసుకుంటారా పోలీసులు, ఈ కేసుకు సంబంధించి అంటే ముందుకు ఎలా వెళ్తారు అనేది చూడాలి. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ ఆపడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కూడా తను తోసివేసినట్టుగా అంటే పోలీసుల పైన చేయి వేసి తోసివేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ వీడియోలో క్లియర్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పోలీసులను కూడా నెట్టివేసినట్టుగా కూడా అక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ సందర్భంలో అంటే అక్కడ చాలా వరకు నిన్న ఏదైతే ముద్రగడ చాలా అంటే చాలా సీనియర్ నేతగా కూడా కొనసాగారు, చాలా వరకు ఎమ్మెల్యేగా కూడా తను గెలుపొందడం జరిగింది. ప్రజల్లో చాలా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి మరణించడంతో చాలా వరకు కూడా అభిమానులు తరలి వచ్చారు తను చివరిసారిగా చూడడానికి. అయితే ఈ యాత్రలోనే అటు కూతురు క్రాంతిని కూడా అటు పోలీసులు రానివ్వకపోవడం, కుటుంబ సభ్యులు కూడా అక్కడ క్రాంతిని తన తండ్రిని చూసుకోవడానికి కూడా రానివ్వకపోవడం పట్ల కూడా అక్కడ కొంచెం తొక్కిసలాట జరగడం జరిగింది. దాని తర్వాత కూడా అటు ముద్రగడ చివరి అంత్యక్రియలకు కూడా అటు మాజీ సీఎం జగన్ కూడా అటు హాజరవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జనాల గుంపు అనేది పెరగడం, దాని తర్వాత కూడా తొక్కిసలాట జరగడం, పోలీసులు కూడా రావడం పట్ల కూడా అంటే పోలీసులు రావడం పట్ల కూడా ప్రభుత్వ లాంఛనాలతో వద్దన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల మాట వినకుండా పోలీసులు వచ్చారనే ఆవేశంలోనే తను వెళ్ళినట్టుగా కూడా అప్పుడు అంబటి రాయుడు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడైతే కిర్లంపూడిలో పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది అయితే చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.